టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తాను స్థాపించిన జనసేన పార్టీని ఈరోజు రెండో అతిపెద్ద పార్టీగా స్థాపించడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు తన కృషిని వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ వారిని తెలుగు రాష్ట్రాలపై చూసే విధంగా ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఒకసారి పార్లమెంట్లో లాగా సభ మొత్తం హోరెత్తుందట. ఇదిరా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినప్పుడు సభ హోరెత్తడంతో షాక్ అయ్యారట రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తాను నటిస్తూ ఆపేసిన సినిమాల్ని కంప్లీట్ చేసి అభిమానుల ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు ఏడాదికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు గట్టి నిర్ణయంతో ఉన్నారు.